అనంతపురంలో హనీ ట్రాప్ కలకలం రేపింది. మహిళను ఎరగా వేసి లక్షల్లో దోచుకుంటున్నారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో ఈ హనీ ట్రాప్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. పని ఉందంటూ మహిళను పంపి ఆ తర్వాత ఫోటోలు వీడియోలు తీసి హనీ ట్రాప్ ముఠా బ్లాక్మెయిల్ కు పాల్పడుతోంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఈ హనీ ట్రాప్ ముఠాకు పోలీసులు కూడా సహకరించడం మరింత విస్మయానికి గురి చేస్తోంది. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహిళను ఎరగా వేసి లక్షల రూపాయల డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే నగ్న దృశ్యాలు కావచ్చు, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ ద్వారా కావచ్చు, పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఈ హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతపురం 3 టౌన్ లో కూడా కేసు నమోదైంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అత్యంత రహస్యంగా విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో, అనంతపురం నగరంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కావచ్చు, అదేవిధంగా జ్యోతిషం చెప్పే వ్యక్తుల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఈ హనీ ట్రాప్ ఏ విధంగా జరుగుతుందంటే మహిళల్ని ఒక మహిళను ఫస్ట్ ఎరగా వేస్తారు. ఆ మహిళ కన్సర్న్డ్ పర్సన్ తో పని ఉందని మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు మీకెందుకు అక్రమ సంబంధం ఉందని బెదిరిస్తారు. ఆ తర్వాత ఆ మహిళ బట్టలు విప్పడం, అదేవిధంగా నగ్న దృశ్యాలతో అక్కడే ఉన్న నేపథ్యంలో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని తీసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బాధితుడు భయపడి ఆ డబ్బులు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. లేకపోతే దాడులు చేయడం, అదేవిధంగా దౌర్జన్యం చేయడం వంటి వాటిని ముఠా సభ్యులు చేస్తున్నట్లుగా చాలా స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇట్లాంటి విషయం గతంలో ఎప్పుడు లేని విధంగా అనంతపురం నగరంలో చోటు చేసుకుండడంతో ప్రజలు పూర్తి స్థాయిలో భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఇప్పుడు ఒక స్పష్టమైన ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సమగ్ర విచారణ చేయాలి, ఖచ్చితంగా ముఠాలో ఉన్న సభ్యులందరినీ వెంటనే అరెస్టు చేయాలి, అదేవిధంగా ఈ ముఠాకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన ఒక హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా మరో కానిస్టేబుల్ పూర్తి పైన వారిపైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా మహిళా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆడియో టేప్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా నుంచి.